ఏపీ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. రవాణా శాఖ మంత్రితో పాటు హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులను సభ్యులుగా చేర్చింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం ఎలా అమలు చేస్తున్నారు, విధి విధానాలు ఏంటి, ఏపీలో ఎలా అమలు చేయాలి అనే అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను అమలు చేయనుంది కూటమి ప్రభుత్వం. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, ఏపీలో మహిళలకు ఉచిత బస్ పథకంపై కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీ ఎప్పటికి రిపోర్ట్ ఇస్తుంది? రిపోర్ట్ ఇచ్చిన ఎన్ని రోజులకి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో చాలా కీలకమైన హామీల అమలుపైన ఒత్తిడి ఉంది ప్రభుత్వం మీద. ఇప్పటికే అమల్లో వాటిని ఏదైతే మీరు హామీలు ఇచ్చారో వాటిని చూసే ప్రజలు ఓట్లేశారు, కానీ ఇంకా వాటిని అమలు చేయడంలో ఆలస్యం ఎందుకు అవుతుందంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వేగంగా వాటి కార్యాచరణ పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాస్తవానికి ఎప్పటి నుంచో ప్రారంభించాలనుకున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఒక మంచి అకేషన్ చూసుకుని ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియకి కాస్త ఆలస్యమైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీపం పథకం పేరుతో దీపావళి నుంచి ఆ పథకాన్ని అమలు చేస్తుంది. సూపర్ 6 భాగంలో అదొకటి. అదే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సంక్రాంతి నుంచి ఇస్తారా, లేదంటే ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8 నుంచి ఇస్తారా అన్నది చూడాల్సిన నేపథ్యం. ఈలోపు ఒక ఎక్స్పర్ట్ కమిటీని, అంటే ఒక జీఓఎంని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని, క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఏదైతే ఈ అమలు అవుతుందో ఈ పథకం, దాన్ని ఆ రాష్ట్రాల్లో పర్యటించి స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు తెలంగాణతో పాటు కర్ణాటకలో ఈ పథకం అమలవుతోంది. ఈ 2 రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ఇక్కడ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి అయితే ఒక్కసారిగా ఇట్లాంటి పథకాన్ని ప్రవేశపెడితే ప్రస్తుతం ఉన్న 69% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 95%కి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బస్సులను ఎక్కువగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఏ బస్సుల్లో ఉచిత సౌకర్యాన్ని కల్పించాలంటే పల్లె వెలుగు, రూరల్ ఏరియాస్లో అయితే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉంటాయి. అదే సిటీస్లో అయితే వైజాగ్, విజయవాడ లాంటి సిటీస్లో అయితే మెట్రో, అలాగే సిటీ బస్సులు ఉంటాయి. మెట్రో ఆర్డినరీ ఉంటుంది, మెట్రో ఎక్స్ప్రెస్ ఉంటాయి. వాటిల్లో ఇవ్వాల్సిన నేపథ్యం ఉంటుంది. సో వీటి ఫీజిబిలిటీని ఎంతవరకు, ఎన్ని బస్సులు అవసరం అవుతాయి, వాళ్ళు వస్తున్న ప్యాసింజర్స్ ఎంతమంది ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో రోజు 14 లక్షల మంది ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు, మొత్తం 40 లక్షల మంది టోటల్గా ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తుంటే అందులో 14 లక్షల మంది మహిళలు ఉన్నట్టుగా ఒక అంచనాకు వచ్చారు. సో ఇది దాదాపుగా ఇంకొక 30-40% పెరిగే అవకాశం ఉంటుంది ఉచితం ఏర్పాటు చేస్తే. సో దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది? సంవత్సరానికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు అదనంగా అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరగా, వీలైనంత త్వరగా ఈ రిపోర్ట్ని ఇమ్మని చెప్పి, అంటే పర్టికులర్ టైం అయితే ఫిక్స్ చేయలేదు, కానీ వీలైనంత త్వరగా రిపోర్ట్ చేయమని జీఓఎంకి ఆర్డర్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో సంక్రాంతికి స్టార్ట్ చేస్తారా, లేదంటే ఖచ్చితంగా ఉమెన్స్ డే నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది. స్టూడియో.